ఆయన మరొకసారి అత్యంత ఘోరంగా విఫలమైపోయాడు తెలంగాణ పరిపాలించే విధానంలో కూడా. అంతకంటే విచిత్రం ఏందంటే తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీ దగ్గర తాకట్టు పెట్టేసిండాయన. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్న మేధావర్గం, విద్యార్థి వర్గం, పౌర హక్కుల సంఘాలు, అదేవిధంగా రాజకీయ పక్షాలు, అందరు సామాజికవేత్తలు, అందరూ గూడా పర్యావరణవేత్తలు అందరూ గూడా వ్యతిరేకించిర్రు. ఇక్కడ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూముల దగ్గర పోవద్దు. అక్కడ జీవవైవిధ్యం దెబ్బతింటుంది. వృక్షాలను తీయొద్దు. అక్కడ జంతువులకు ఇబ్బందవుతది. పక్షులకు ఇబ్బందవుతది. ఎంత నెత్తి నోరు మొత్తుకున్నా ఇనకుండా రాత్రి బుల్డోజర్ పెట్టి, ఇద్దరు పీహెచ్‌డీ స్కాలర్‌లను తీసుకొని జైల్‌లో పెట్టి, పిల్లలను భయపెట్టాలని చూసిండు గానీ, ఇక్కడ విద్యార్థులు కీలకంగా వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి సంయమనం పాటించి, ఉద్యమం ద్వారా దీన్ని సాధించుకున్నారు. మొట్టమొదటిగా విద్యార్థి సంఘాలందరికి గూడా శుభాకాంక్షలు తెలంగాణ వ్యాప్తంగా. కానీ మనం అందరం గూడా తెలంగాణ ఉద్యమ పటిమతోటి చేసి ఉద్యమాన్ని శాంతియుతంగా కొనసాగించి ఇలా విజయం సాధిస్తే, రేవంత్ రెడ్డి కనీసం సిగ్గుశరం పెట్టుకోవాలి. ఈరోజు అక్కడి నుంచి వాళ్ళకి సంబంధించిన పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ఇన్‌చార్జ్ గారొచ్చి, మీనాక్షి గారొచ్చి అందరితో చర్చలు జరిపి ఒక ఇష్యూను సార్ట్ ఔట్ చేయడం జరిగింది. అంటే మరి ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏముంటదండి? మనం విజయం సాధించి ఒక ఎత్తయితే, ఇందులో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి చేత కాకపోతే ఢిల్లీ నుంచి పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గారొచ్చి అందరితో మాట్లాడి, చర్చించి, అందరిని ఒప్పించి ఈ రోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కోర్టు అందరూ కూడా అక్షింతలేయడం జరిగింది. ఈ యొక్క దీన్ని కానీ రాత్రి డోజర్లు పెట్టి, పెద్ద ఎత్తున బుల్డోజర్లు పెట్టి సుమారుగా 100, కానీ అంటే 150 ఇప్పుడు ఎకరాల కేసులు ఉపసంహరించుకోవడం ఒక మంచి పరిణామంగా చెప్పొచ్చు అంటారా రామ్మోహన్ గారు? తప్పకుండా విద్యార్థులకు ఏది మేలు జరిగినా అది తెలంగాణ వ్యాప్తంగా అందరూ సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే అత్యంత కీలకమైన భవిష్యత్తు గల వ్యక్తుల పిల్లలిద్దరు కూడా పీహెచ్‌డీ స్కాలర్స్ కాబట్టి వారి భవిష్యత్తును దెబ్బతినకుండా ఇదంతా ఒత్తిడి ఎవరిదండి? కేవలం విద్యార్థి సంఘాలు అక్కడ నుంచి పార్టీ పరిశీలకులు వచ్చి చెప్పడంతోనే, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి ఏమైనా ప్రేమ ఉందా తెలంగాణ ప్రాంతం పైన గానీ, తెలంగాణ విద్యార్థుల పైన అక్కడ ప్రేమ కనిపిస్తుందా మనకేమన్నా? అందరూ నెత్తి నోరు మొత్తుకుంటే చేయని వ్యక్తి అక్కడ నుంచి హైకమాండ్ నుంచి పంపగానే చప్పుడు చేయకుండా ఒప్పుకున్నాడు. మరి ఇదే నువ్వు చేసిన పని కరెక్ట్ అయితే మరి మీ యొక్క ఇన్ఛార్జ్ గారికి చెప్పి, లేదు కరెక్ట్ అయిన పద్ధతి నేను కరెక్ట్ చేసిన అని చెప్పి వాళ్ళకి ఆమెను ఒప్పియాలి కదా, ఎందుకు ఒప్పియలేకపోయింది మరి కాబట్టి అందరికి అర్థమైపోయింది పూర్తిగా తప్పు చేసింది. మరోసారి ఈయన యొక్క చేతకాంతనం బయటపడిపోయింది, డొల్లతనం బయటపడిపోయింది. అందుకే ఈయన ఉప ముఖ్యమంత్రి భట్టి గారితో ఆ విషయాలు చెప్పిస్తా ఉన్నాడు. మరి వచ్చిన వారు మీనాక్షి గారు కూడా ఈయనతో మాట్లాడకుండా కేవలం విద్యార్థి సంఘాలు, ప్రొఫెసర్స్, రిజిస్ట్రార్ తో గారు మాట్లాడడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, మేము ఇక్కడ పోలీసుల పహారా కాస్తామని చెప్తాను. పూర్తిగా ఏదైతే యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారికి సంబంధం ఉంది వాళ్ళు చూసుకుంటారు కాబట్టి, ఇందులో ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి బేషరతుగా వారికి క్షమాపణ చెప్పి ఆ 400 ఎకరాల పైన ఎలాంటి హక్కులు మాకు లేవని, ఏమైనా ఒక టెక్నికల్ గా ఇష్యూ ఇప్పుడు పెద్దలు చెప్పారు, వెంకరెడ్డి గారు చెప్పినట్టు ఏమైనా లీగల్ గా రైట్స్ ఏమైనా ప్రభుత్వానికి రికార్డ్ పరంగా ఉంటే ఆ రోజు మరి వాటిని వెంబడి బదలాయించి వారి దగ్గర ఒక రిక్యులేషన్ లెటర్ తీసుకొని యూనివర్సిటీ నుంచి ఇమీడియట్ గా 400 ఎకరాలు యూనివర్సిటీ కేటాయించాలి. ఏదైతే 100 ఎకరాలు ప్రకృతి ధ్వంసం చేసిరో ఇమీడియట్ గా బేషరతుగా మళ్ళీ పెద్ద ఎత్తున చెట్లు నాటి దాని చిన్న సైజు అడవిని తలపించే విధంగా తయారు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. ఇటువంటి చేతగాని పనులు చేయకుండా మొట్టమొదటిగా ఈయన చేయాల్సింది ఏంటంటే, ఆయన తెలియదు విషయం, ఏ పరిపాలనలో ఎలాంటి అవగాహన లేదు. మొట్టమొదటిగా సీనియర్లు ఆలోచన చేయాలి. ఒక పార్టీ సంబంధం కాకుండా చెప్తున్నాను నేను. ఎందుకంటే అధికారం మీకు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు 5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి. పరిపాలన చేత కాకుండా ప్రతిరోజు ప్రతి నిమిషం ఫెయిల్ కావడమే. ఇది ఎంతవరకు సంబంధించి నీకు తెలియకపోతే ఇక్కడ ప్రతిపక్షాలు ఉన్నాయి, అత్యంత మేధావులు చాలా మంది వివిధ పార్టీలలో అందరిని పిలిచి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఇది ఒక పని చేయాలనుకుంటారు. ఎందుకంటే ఈ రోజు చెట్లు నరికివేత పెద్ద క్రిమినల్ కేసుగా ఈ రోజు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ గారికి అధికారంతో కేసులు బుక్ చేస్తా ఉన్నారు. ఎవరైతే చెట్లు నరికేస్తారో అనుమతి లేకుండా. ఈ రోజు ముఖ్యమంత్రి గారి పైన ఏం చేయాలి మరి? ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం, మంత్రులు, ముఖ్యమంత్రి వారి సహచార మంత్రివర్గం అందరూ కలిసి 150 ఎకరాల పైన అడవిని మొత్తం నేలమట్టం చేసేసి అత్యంత అరుదైన వృక్షజాతి సంపదను నాశనం చేసేసి తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు ఆక్సిజన్ అందకుండా, గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గించే విధంగా, నీటి నిల్వ ఉండకుండా ఇవన్నీ చెడు కార్యక్రమాలు చేయడం జరిగింది. దీనిపైన ఎవరు చర్య తీసుకోవాలి? దీనిపైన హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరించి ఈ ముఖ్యమంత్రిని ఫస్ట్ బర్తరఫ్ చేయాలి, లేదా క్రిమినల్ కేసు బుక్ చేయాలి. ఎందుకంటే స్థానిక ఊర్లలో, మండల కేంద్రాల్లో కానీ అటు కానీ ఎక్కడైనా చెట్లు నరికి వేస్తే ఎంఆర్ఓ గారు, స్థానికంగా ఉన్న తహసీల్దార్ గారు కేసులు బుక్ చేస్తా ఉన్నారు.
మరి దీనిపైన ఎవరు బుక్ చేయాలి ఇప్పుడు కేసులు? 150 ఎకరాల విషయం ఎవరిని మాట్లాడకుండా చెప్పకుండా కోర్టు వద్దని చెప్తే కూడా ఆగండి అని చెప్తే కూడా ఆ రోజు రాత్రి మరొక 50 ఎకరాల పైచీలకు భూభాగంలో వీళ్ళు బుల్డోజర్లు పెట్టి చెట్లను నరికివేయడం జరిగింది. మరి ఇంత ఏమైనా చర్య చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు కనీసం ఆలోచన ఉండాలి. ఈయన ప్రతి విషయంలో ఫెయిల్ అవుతుంది. ఇప్పటికైనా ఆలోచన చేసి తప్పకుండా నువ్వు అధికారాన్ని తప్పుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటది. తెలంగాణ ఆగమయ్యే పరిస్థితి ఇంకా దగ్గరలో ఉంది. ఇంకా ఇప్పటికే 16 నెలల లోపల అర్థమైపోయింది ఈ పరిస్థితి ఏందనేది. ఈ రోజు కనీసం ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ప్రభుత్వానికి పార్టీ పెద్దలు వచ్చి చెప్తే నిర్ణయాలు తీసుకునే ఆలోచన వస్తుంది వాళ్ళకి. మరి ఇటువంటి వ్యక్తిని మనం అవసరం అంటారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ నిర్ణయం తీసుకున్నా ఢిల్లీ నుంచి రావాలి సూచన. ఇంతగానో ఘోరంగా ఉంటది. ఈ విషయంలో మనం గెలిచాం అనుకోవచ్చు. కానీ తెలంగాణ ఒక ఆత్మగౌరవం మీద తాకట్టు పెట్టిండు. ఇటువంటి అసమర్థ యొక్క నాయకుడు నాయకత్వంలో కూడా మనం పనిచేస్తే ప్రజలకు మేలు జరగదు. ప్రజలకు అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి బేషరతుగా తెలంగాణ ప్రభుత్వానికి వదిలిపెట్టేసి తెలంగాణ ప్రజలందరూ క్షమాపణ చెప్పి గద్దె నుంచి దిగవని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పదవి చేయలేనప్పుడు దాని పరిపాలన సాగించే శక్తి లేనప్పుడు దిగిపోవాలన్నటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రధానంగా మీ పార్టీ చాలా కీలకంగా కొన్ని నిర్ణయాలు